ఈ రోజు కానుకలు చూసినప్పుడు నవ్వు వస్తుంది మాకు. నేను అంటాను మన సహోదరులతో, ఎందుకయ్యా కానుకలు పెడతాం, వదిలేయ్యా, ఎందుకు కానుకలు పెడతాం? మనుషులు చిల్లరలు వేస్తా ఉంటే ఈ రోజు కూడా దేవునికి చిల్లరలు వేసే వాళ్ళు ఉన్నారా? అంత హీన స్థితిలో బ్రతుకులు ఉంటాయా? వారు మొదట రిస్టార్ అవనే, వారి జీవితాలు బాగుపడనే, వారి బ్రతుకులు బాగుపడకుండా వారి కానుకలు పెడతాం. వారు ఇచ్చేది ఎవరికి? దేవుడికి ఇచ్చేటప్పుడు ఘనంగా ఉంది. దేవుడికి ఇస్తున్నావు నువ్వు, రాజప్రకాష్ పాల్ కాదు, నాకైతే దండం, మీరే పెట్టుకోండి, నాకు ఇచ్చే దేవుడు. బట్ నేను ఒక సాక్ష్యం ధైర్యంగా చెప్తాను, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడినప్పుడు ఆయన ఎప్పుడు వరకు విడిచిపెట్టలేదు, ఎప్పుడు ఖాళీగా పంపించారు. ఎందుకంటే నమ్మి వచ్చింది దేవుడు మాత్రం. కానీ ఒక మాట సవాల్ ఇస్తున్నా, మీ బ్రతుకు మారకపోతే ఇంకా దీనికి మించిన అవకాశం దేవుడు ఇంకోటి ఇస్తాడో తెలియదు. ఇప్పుడు వచ్చారు దేవుని దగ్గరికి, నాశ ఒకటే, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా దేవుడు అవకాశం ఇస్తే, లేకపోతే మీ జీవితంలో కార్యం జరిగినప్పుడు మాకు మెసేజ్ పెడితే, ఇదిగో ఈ మీటింగ్లో దేవుడు నా కుటుంబాన్ని బాగు చేశాడు, ఆయన దగ్గర పశ్చాత్తాపం నన్ను స్వస్థపరిచాడు, ఇదిగో నాకు విడుదల ఇచ్చాడు, నా పథకాల నుంచి విడుదల ఇచ్చాడు, నాకు ఈ పోరాగ్రాఫ్ నుండి విడుదల ఇచ్చాడు, నాకు గర్భఫలం లేకపోతే దేవుడు నాకు గర్భాన్ని తెచ్చాడు. సాక్ష్యాలు. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాయి కానీ ఎవరు చేయరు.